నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. గత వారం రోజులుగా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ప్రసక్తే లేదు. ఎవరు చెప్పారు బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఉంటుందని? ఎవరైనా అలా చెప్తే చెప్పుతో కొట్టండి అంటూ ఇటు బండి సంజయ్ ఇవాళ తాండూరులో కామెంట్ చేశారు. ఇక తాజాగా అధ్యక్షులు ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నారో కిషన్ రెడ్డి అదే కామెంట్ చేస్తున్నారు. లక్ష్మణ్ గారు అదే కామెంట్ చేస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు, ఈ మైండ్ గేమ్ వద్దు, ఒకవేళ అలాంటి కామెంట్ చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి బీజేపీ అగ్రనేతలు పదే పదే చెప్తూ ఉన్నారు. మరి ఎక్కడ వచ్చింది అసలు బీఆర్ఎస్ తోటి బీజేపీ పొత్తు అనే చర్చ ఎక్కడొచ్చింది? ఎవరు లీక్ చేశారు? ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు మేము ఎప్పుడు ఎక్కడ అననే లేదు బీజేపీతో పొత్తుంటామని. మరి వీళ్ళు ఎందుకు ఈ రకంగా అంటున్నారు అని చెప్పి చెప్తున్నారు. నిజంగా పరిస్థితి ఉందా? దాంతోపాటు మరో 2 రోజుల్లో కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు ఓటమి తర్వాత అనేది తెలుస్తుంది. మరి ఆయన ఢిల్లీ వెళితే మరి బీజేపీ నేతలను కలవబోతున్నారా, అగ్రనేతలను కలవబోతున్నారా? ఎందుకంటే అది తెలిసే ఈరోజు ఇక్కడ బీజేపీ నేతలు స్టేట్ లీడర్స్ ఈ రకంగా చెప్తున్నారా? ఎందుకంటే మనం చూసాం మొన్న ఏదైతే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ పదే పదే ఒకటి ప్రచారం చేసింది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది. దాంతో బీజేపీకి ఇంకా ఎక్కువ సీట్లు రావాల్సి ఉండే. ఈ రకంగా ప్రచారం చేయడంతో బీజేపీకి నష్టమైంది. సో మళ్ళీ ఇప్పుడు అలాంటి ప్రచారమే చేస్తున్నారు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తున్నారు. మరి ఎవరు ప్రచారం చేస్తున్నారు? బీజేపీ బీఆర్ఎస్ కలుస్తున్నారు ఒకటే అని కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, లేక నిజంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో ఎలాగైనా సరే పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి లీకులు ఇస్తున్నారా? ఏం జరగబోతుంది? సో ఇలాంటి అంశాలే మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు ఒక్కసారి తాండూరులో బండి సంజయ్ ఒకసారి ఈ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంశానికి సంబంధించి అక్కడ ఒక కామెంట్ చేశారు. ఆయన అక్కడ ఉన్న కార్యకర్తలకు కూడా ఏ రకంగా పిలుపునిచ్చారో చూడండి. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు అని ఎవరన్నా అంటే మీరు ఈ రకంగా రియాక్ట్ అవ్వండి అని చెప్పేసి బండి సంజయ్ అక్కడ ఉన్న కార్యకర్తలకు ఒక పిలుపునిచ్చారు. అది ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం. ఈ మధ్య బీఆర్ఎస్ పొత్తు అంటున్నారట, ఉంటుందానే అన్న ఒక్కసారి క్లారిటీ ఇస్తున్నా అన్న. మీడియాలు కూడా ఇనురు అన్న జర మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించి మంచి రాలే, మీడియాకు తప్పుడు లీకేజ్లు ఇచ్చి మీడియాను తప్పుదారు పట్టించే లుచ్చ రాజకీయ నాయకులారా, భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉండదు. ఎవడన్నా ఎవడన్నా బీఆర్ఎస్ కు బీజేపీ పొత్తు ఉందని ప్రచారం చేసే ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్. మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరి ఇవాళ ఆరోపణలు చెప్పులు తీరి చెప్పులు ఉండాలి తీరి చెప్పులు తీరి ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టుడు. ఈ ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ వాడు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో. రైట్, చూసాం కదా బండి సంజయ్ ఏ రకంగా రియాక్ట్ అయ్యారో. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు అల్జపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. అదేవిధంగా అనలిస్టు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. ముందుగా తాడూరు శ్రీనివాస్ గారు విన్నారు కదా నేను చెప్పాను, దట్టు ఇప్పుడు బండి సంజయ్ కామెంట్స్ కూడా మీరు విన్నారు కదా, ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారనేది ఏం చెప్తారో? దీనికి నిజంగా పరిస్థితి ఉందా? ఒకవేళ మీరు వెళ్ళాలన్నా కూడా వెళ్ళే ప్రసక్తి కనబడతలేదు ఈరోజు వీళ్ళ కామెంట్ చూస్తూ ఉంటే. కలుద్దాం అనుకున్నా బీజేపీతో. అసలు ఇప్పుడు ఆయన ఎంత చీప్గా మాట్లాడిండు. అసలు ఆ ముచ్చటనే ఇక మనం మాట్లాడొద్దు, అసలు డిబేటే పెట్టొద్దు. ఎవరన్నా ఆ ముచ్చట మాట్లాడితే ఆయన చెప్పులతో కొడతా అంటున్నాడు. మరి అది ఎంత పార్లమెంటరీయో అసలు మనం మాట్లాడినా కూడా. ఆయన అడిగిందేవరు, ఆయన పోయిందేవరు, ఆయన ఆవేశం ఏంది అసలు? ఆయన తెలంగాణలో వాళ్ళ స్టేక్ ఎంత? తెలంగాణలో 8 సీట్లు ఉన్న వాళ్ళు గంత ఎగిరిపడితే ఇంకా వేరే వాళ్ళు ఎట్లా ఎగిరిపడాలి? ఇదంతా మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. అది కాంగ్రెస్ పార్టీ బీజేపీ నెక్సస్. సో ఇచ్చిపుచ్చుకునే ధోరణితోని మమ్మల్ని ఏదో మేము వీక్ అయినట్టు, మేమేదో బీజేపీ ఎంబడి పడుతున్నట్టు, వాళ్ళే వద్దంటున్నట్టు, వాళ్ళు పెద్ద గొప్పగా తెలంగాణలో ఉన్నట్టు. ఈ దేశంలో ఎక్కడన్నా ఉంటే సగం దేశం వరకు మీద ఉన్నారు. కింద ఏడున్నారండి? కింద 5-6 రాష్ట్రాలలో సౌత్ ఇండియాలో వాళ్ళకి అసలు ఎంట్రీయే లేదు. ఇక్కడ వాళ్ళ ఏదో బలం ఉన్నట్టుగా, వాళ్ళకు ఎవరో ఎంబడి పడ్డట్టుగా. అందులో కేసీఆర్ గారు అసలు ఢిల్లీకే వెళ్ళలేదు. వెళ్తే
ఈ చర్చలు ఉంటాయని మీరు అంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి బీజేపీ నాయకులని మంత్రులందరినీ కలుస్తా ఉన్నారు. అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉంటే గింటే వాళ్ళకు ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది. సో రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారేమో, ఒక 4-5 సీట్లు నేను ఇక్కడ గెలిపిస్తలే, మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే దేశంలో ఎక్కడ లేదు, ఇక్కడనే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ ఏమన్నా జరిగి ఏకనాథ్ షిండేలను గుట్టించారు అని వాళ్ళు ఏమన్నా బతలాడుకుంటున్నారేమో, వాళ్ళు కలిసి ఉన్నారేమో. మనని ఎట్లా అంటారంటే, రేపు ప్రజలు మొన్న ఏదో జరిగిపోయింది కానీ రేపు దేశంలో పార్లమెంటులో తెలంగాణ ప్రయోజనాల గురించి కొట్లాడాలంటే మన టిఆర్ఎస్ పార్టీ ఎంపీలే ఉండాలి, వాయిస్ ఆఫ్ తెలంగాణ వీళ్ళతోనే సాధ్యం. సో కాబట్టి ఇప్పుడు మనం పార్లమెంటులో కనుక మనం టిఆర్ఎస్ ఎంపీలను పంపించకపోతే రేపు ఈ బీజేపీ కాంగ్రెస్ ఇట్లనే పక్క రాష్ట్రాలలో వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ మన తెలంగాణను తాకట్టు పెట్టినా పెడతారు. మనం జాగ్రత్తగా ఉండాలనేది తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, విజ్ఞానవంతులు. నేషనల్ పార్టీస్ కి ఒకటి తాడూరి గారు, అసలు ఈ ప్రచారం వస్తే ఎక్కడి నుంచి వచ్చిందని, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది ఈ చర్చ ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్సిటీలనే వాళ్ళే ఉట్టించుకొని వాళ్ళు గొప్పగా ఏదో మైండ్ గేమ్, ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ కూడా పలుకొని మమ్మల్ని మా ప్లేస్ తీసేసుకుందాం అనేది ఒక ఆలోచన ఉండొచ్చు, దుర్మార్గమైన ఆలోచన. కానీ ఇక్కడ కేసీఆర్, ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, 39 మందితో మంచి గట్టి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ. మీరు ఎక్కడో ఒక దగ్గర శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు ఎక్కడో ఒక దగ్గర లీక్ వదిలింటారు, లేకుంటే ఈ రకంగా బీజేపీ నేతలు రియాక్ట్ అవ్వరు కదా. ఇప్పుడు మొన్న జరిగిన లోక్సభ మన అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుంది, ఈఆర్ఎస్ అని ప్రచారం చేశారు కాంగ్రెస్ నేతలు. దాంతో వాళ్ళు ఏ రకంగా లాభ పొందారో తెలుసు. సో దాంతో ఇప్పుడు బీజేపీ కూడా ఇంకా సీట్లు ఎక్కువ రావాల్సిన సీట్లన్నీ తక్కువ వచ్చాయి మీతో పొత్తు అనే ఒక అంశంతో. సో ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు దేశంలోని బీజేపీ బలపడుతున్న నేపథ్యంలోనే ఇప్పటికే అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పూర్తిగా మనం చూసాం ఎలాంటి పరిస్థితులు ఉందో. రేపు లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే 4-5 సీట్లు ఎక్కువ వస్తాయని నాకు ఆలోచనలతో ఏమైనా చర్చించి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తోటి ఇట్లా మీటింగ్ జరిగినప్పుడు ఎవరైనా ఇట్లా బయటికి లీక్ ఇచ్చారా? సో అందుకే ఈ రకంగా రియాక్ట్ అవుతున్నారు అనేది. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఆనంద్ అయితే అన్నారు కదా, ఈ రకంగా బీజేపీ నేతలు అయితే అన్నారు కదా సార్. ఇప్పుడు ఇటువంటి ఎందుకు అంటే కేసీఆర్ లాంటి చరిస్మాటిక్ లీడరు, ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ, ఇంతకుముందు నేను ఛానల్లో చెప్పినాను, ఇటువంటి నాయకులు అడుగుదీసి అడిగేస్తే వార్తలు అవుతాయి. అది మీకు కొంత మసాలా పుకార్లు షికార్లు చేస్తాయి. ఇటువంటి సెంటెన్సెస్ తో మీరే మంచి బ్యానర్ ఐటమ్లు పెట్టుకొని థంబ్నెయిల్స్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. అది కేసీఆర్ గారి ప్రతి కదలిక మీడియాకు ఒక పండుగ అనుకోండి. కానీ ఈ ఊహాగానాలకు కూడా ఒక లిమిట్ ఉంటది. కానీ ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నాడు, ఎవరైనా అంటే ఇప్పుడు మీడియా అన్నారు మీరు, అంటే మిమ్మల్ని చెప్పులతో కొట్టినట్టు ఆయన. సో దాన్ని ఖండించాలి కదా మీడియా కూడా. సో ఇటువంటి భాష వాడొద్దని బీఆర్ఎస్ నేతలు పదే పదే రకంగా ప్రచారం చేస్తే నేను ఏమంటున్నా, కాదు ఎవరైనా సరే. రెండోది ఇంకోటి మీరు అంటున్నారు దేశంలో ఎక్కడున్నారు సార్, ఇండియా విచ్ఛిన్నం అయిపోయిందిగా, ఇండియా కూటమి. మా మమతా బెనర్జీ వెళ్ళిపోయి, మన కేజ్రీవాల్ గారు వెళ్ళిపోయి, మన నితీష్ కుమార్ వెళ్ళిపోయి, అసలు ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ దోబుచ్లాడుతా ఉన్నాడు. ఆయన వయనాడ్ నుంచి మళ్ళా ఎంపీగా అక్కడ బతలాడుకుంటా ఉన్నాడు అమేథీలో పోటీ చేయడానికి. ఒక్క నిమిషం, ఎన్డీఏ కూటమేమో శివసేన దోస్తు ఎవరెవరు సోపత్ చేసిరో వాళ్ళందరినీ మింగేసే, అటు శివసేనని మింగేసి, ఏఐడిఎంకేని మింగేసి, ఇట్లా దేశంలో బీజేపీ ఎవరిని దగ్గర పెట్టుకుని ఇప్పుడు ఏపీ రాజకీయాలు చూస్తే ఇటు జగన్తో బాగుంటున్నారు, ఇటు పవన్ కళ్యాణ్ మాతో ఆల్రెడీ పొత్తున్నది అంటాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో ఇది అవుతారు. అది ఎట్లుంది అంటే సహజీవనం చంద్రబాబు నాయుడుతో సంసారం ఏమో పవన్ కళ్యాణ్తో అన్నట్టు ఉంది. సో ఈ రకంగా బీజేపీ అంతా దేశాన్ని రాజకీయాలలో మీకు ఒక పాయింట్ అర్థం కావట్లేదు. ఒకటి ఇక్కడ మీరు బీజేపీని తిడుతున్నారు కానీ అంటే ఇక్కడ మైండ్ గేమ్ ఆడుతుంది ఎవరు, బీజేపీ ఆడుతుందా లేక కాంగ్రెస్ పార్టీ ఆడుతుందా అని ఎప్పుడు పడ్డది సార్ బీజేపీతోని? మాకు ఎప్పుడన్నా వాళ్ళతో మేము పొసుగుతుందా? మాకు అసలు మేము ఎంత పోరాడుతున్నాం కేంద్రంతో. కాంగ్రెస్ ఇంకా లోపాయకార ఒప్పందం వాళ్ళది ఏంటంటే ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలను మింగాలి, బ్రిటన్ సిస్టమ్ లో కన్జర్వేటివ్ లేబర్ కాంగ్రెస్ బీజేపీ ఉండాలి. ఈజీగా కొట్టగలుగుతున్నాం, వెంకటస్వామి గారు పార్టీలని మింగలేకపోతున్నాం. అక్కడ మనం మమతా బెనర్జీ, కేజ్రీవాల్, స్టాలిన్, ఇక్కడ కేసీఆర్ గారు ఈ ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి. వాటిని ఏం చేయలేకపోతా ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఒక పెద్ద కుట్రకు తెరలేస్తా ఉన్నారు. ఈ ప్రాంతీయ పార్టీలను మింగాలే,
దోస్తాన్ చేసుకోనన్నా లేకపోతే శత్రుత్వం పెంచుకోనన్నా ఏదో రకంగా మింగాలి. సో ఆ రకంగా దేశాన్ని వన్ నేషన్ వన్ పార్టీ సిస్టమ్ తీసుకురావాలి. రేపు ప్రెసిడెంట్ అయిపోవాలి, ఆ రకంగా ప్రెసిడెంట్ కి అధికారాలు దారదత్తం చేసుకోవాలి. అంతే. ఓకే, ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. తాడూరు శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. తాడూరి గారు ఒక్క నిమిషం ప్లీజ్. వెంకటస్వామి గారు, ఏంటి ఈ మధ్యకాలంలో లోక్సభ ఎన్నికలు వస్తున్న సమయంలో ఈ ప్రచారాన్ని దీన్ని మీరు ఖండిస్తారా, లేక లేదు ఖచ్చితంగా ఉంది, చర్చలు అయితే జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్యలో అనేది ఏమని అంటారా మీరు? అలా నేను కామెంట్ చేయడానికి ఏం లేదండి. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ దేర్ ఓన్ పార్టీస్, ఇండివిజువల్ పార్టీ. వాళ్ళు పొత్తు పెట్టుకున్న ఈ ప్రజాస్వామ్యంలో ఏవైనా సాధ్యమే. పొత్తు పెట్టుకున్నా సాధ్యమే, పొత్తు పెట్టుకోలేకున్నా సాధ్యమే. ఇవన్నీ కూడా జాతీయ పార్టీలకు సంబంధించి కొంత హైకమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. మా పార్టీని మేము 2018లో చాలా మంది తెలుగుదేశం తోటి పొత్తు వద్దన్నాం, కానీ మా హైకమాండ్ ఫోర్స్ చేసింది. ఇన్ఎవిటబుల్ గా పొత్తుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దాని యొక్క పరిణామాలు కూడా మనం చూసినాం. సో అట్లాగే భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు జాతీయ నాయకత్వం ఎట్లా నిర్ణయం చేస్తే అట్లా కావచ్చు, లేదంటే ప్రాంతీయ లీడర్ల యొక్క ఒపీనియన్ మేరకు గౌరవించి కూడా నిర్ణయం తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాంతీయ లీడర్ అయితే చెప్తున్నారు కదా, మాకేం పొత్తు అక్కర్లేదు, మేము ఎవరితో మాట్లాడలేదు అనేటువంటిది. సరే, ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు, కానీ ఇక్కడ కూడా వాళ్ళ మధ్యన వీళ్ళ మధ్యన ఏదో చర్చలు జరిగినట్టు, ఎవరో వ్యక్తిగతంగా ఒకరిద్దరు వ్యక్తులు కలిసినట్టు కూడా ఇక్కడ మనకు ఆధారాలు లేవు. కాబట్టి ఉత్తిగానే బట్టకాచి మీద వేసినట్టు పొత్తున్నది అని వాళ్ళంటే ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు బండి సంజయ్ అయినా రియాక్ట్ అవుతారు. బండి సంజయ్ రియాక్ట్ అయ్యేటువంటి తీరు కొద్దిగా అప్రజాస్వామికంగా ఉన్నది, అన్పార్లమెంట్ గా ఉన్నది. కానీ సరే, ఆయన రియాక్ట్ అయినాడు. అట్లాగే థర్డ్ సీనన్న కానీ లేకపోతే వీళ్ళు మొన్న సీనన్న ఒక విషయం, మల్లారెడ్డి గారు ఒక మాట అన్నారు, వాళ్ళ మల్కాజ్గిరి మాదే అనేటువంటి మాట అది ఇండివిజువల్ గా అన్నారు. సో అది తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా ఆ విధమైనటువంటిది రానన్నప్పుడు నేనుగా ఏదో ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఆ రెండు పార్టీలకు ఏదో ఉంది అని ఇప్పుడు అదే పొత్తు ఉంటది అనేటువంటిది మాట నేను అనలేనండి. ఎందుకంటే ఇట్ మే బి అ మీడియా క్రియేషన్, ఇట్ మే బి అంటే ఎవరిదో ఒక కాదు. వెంకటస్వామి గారు నేనేమడుతానంటే, వెంకటస్వామి గారు వారం 10 రోజులుగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్, లక్ష్మణ్ మరొకరు ఈ రకంగా అంటే బీఆర్ఎస్తో పొత్తు ఉండదు, బీఆర్ఎస్తో పొత్తు అని చెప్తున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులు దీనిపైన స్పందించట్లేదని ఈ రోజు వరకు కూడా స్పందించలేవారు. ఎవరు బీఆర్ఎస్ వల్ల బీఆర్ఎస్ నుంచి కనీసం ఎవరు ఖండించలే, ఎవరు చెప్పారు మేము ఎక్కడ పొత్తు పెట్టుకుంటున్నామని? అంటే నిన్న మొన్న ఏదో స్టేట్మెంట్స్ వచ్చినాయి, మాకేం పొత్తు లేదనేది సుమన్ ఇచ్చినట్టున్నాడు. సుమన్ ఒకరు మాట్లాడారు కానీ సుమన్ కాదు కదా కావాల్సింది. సుమన్ ఒకరు ఇస్తే సరిపోదు కదా పార్టీ నుంచి. ఒకటే నిమిషం, ఒకటే సెకండ్, ఒక లైన్. అయితే రాజేష్ గారు చెప్పండి. విత్ పర్మిషన్ ఆఫ్ వెంకటస్వామి, ఇప్పుడు నేను ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శిని అండి. మా పార్టీ కార్యవర్గ మీటింగ్ లో కానీ ఎక్కడ కానీ చర్చలు జరగలేదు. ఇప్పుడు ఎంత ఆయన ఎక్స్ మినిస్టర్ ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా రాష్ట్ర పార్టీ కార్యవర్గంలో ఉండరు. వాళ్ళు ఏదో మీడియా వాళ్ళు చుట్టుమోగంగానే మల్లారెడ్డి గారి గురించి తెలుసుగా, సోషల్ మీడియాలో ఆయన ఏం మాట్లాడినా 10 రకాలుగా మీడియా వర్ణిస్తూ ఉంటది. అదొక పెద్ద తీర్మార్ స్టైల్ అది. సో మా కేటీఆర్ గారు ప్రెసిడెంట్ కానీ ఒకవేళ ఉన్నా కూడా మల్కాజ్గిరి మాది అని అన్నాడు ఆయన, అంతే. ఇప్పుడు చూడు, మీరు ఊందాగా మాట్లాడితే ఉంటది కాబట్టి అది మీ పార్టీ అంశం అన్నా, నేనేం దాంట్లో మీ పార్టీ నేనేమంటలేను. ఇప్పుడు మీరు కూడా ఊందాగా మాట్లాడారు కదా, వీళ్ళకేంది స్పైస్ కావాలి. ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడేది ఇంకా గెస్ట్లు ఉన్నారు, ప్లీజ్ మాట్లాడాలండి. ఇంకా 2 గెస్ట్లు ఉన్నారు. వెంకటస్వామి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు నేను అనేదంటే భారతీయ జనతా పార్టీ నేతలు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు మాకు అట్లాంటిది ఏం లేదని. కాంగ్రెస్ ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా ఒక అధికార ప్రతినిధిగా లేకపోతే ఆయన రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కూడా చెప్పేస్తున్నాడు. సో నేను దాన్నే మళ్ళా నేను దోరాయించడము వాళ్ళకు ఉంటది అనేటువంటిది ఉంటే వాళ్ళు ఇష్టం. ఇప్పుడు ఉంటే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది భవిష్యత్తు మనం ఊహించగలుగుతాం. ఇక్కడ ఉండేది ఉంటే నిజంగానే కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి, కాంగ్రెస్ మొన్న ఎలక్షన్స్ లో గెలిచింది కాబట్టి, సో ఈ 17 సీట్లలో మళ్ళీ గెలిపే అవకాశం ఉంటది కాబట్టి, సో అట్లాంటిది అడ్డుకోవడానికి ఏమన్నా వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. దాంట్లో
ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ రాజకీయాల్లో ఎవరితో కలుస్తారనే దానికి అసలు అది ఏ పార్టీ, మా పార్టీతో ఏ పార్టీ కూడా అతీతం కాదు కదా. ఎవరితోనైనా కలుస్తున్నారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు, లేకపోతే టీడీపీలు, అంటే నిన్న తిట్టుకున్న పార్టీలు ఇలా కలుస్తున్నాయి. నితీష్ కుమార్ ఎగ్జాంపుల్ మనం చూసినాము. అట్లాగే రేపు మీరు ఏం ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. పశ్చిమ బెంగాల్లో బీజేపీను ఆమె కలిసిన వస్తాను వెంకటస్వామి గారు, వస్తాను మళ్ళీ వస్తాను ప్లీజ్ ఒక నిమిషం. వెంకటస్వామి గారు ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఒక్క నిమిషం, ఎవరితో కలుస్తారనే ఒక్క నిమిషం లేదండి. అల్జపూర్ శ్రీనివాస్ గారు, ఏంటి పొత్తుల ఈ చర్చ ఏంటి? ఈ మధ్యకాలంలో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది ఒక చర్చ. ఎవరు తీసుకొచ్చారు దీనికి? ఎవరు ఈ చర్చకు దారి తీసింది? ఎవరు తీసుకొచ్చారు? బీఆర్ఎస్ శ్రేణులు ఏమన్నా లీక్ చేశారా ఇట్లాంటివి? లే అవి మేం మాట్లాడక ముందే టీవీలలో వస్తా ఉన్నది కదా, పేపర్లో వస్తా ఉన్నాయి కదా. ఎవరైతే టీవీలు అయితే మాయ కావు, పేపర్లు మాయ కావు. ఏ సోర్సెస్ ద్వారా టీవీలకు ఆ సమాచారం అందిందో వాళ్ళే చెప్పాలి. ఎవరైతే ఫస్ట్ టెలికాస్ట్ చేసినారో, న్యూస్ కవర్ చేసినారో మాకైతే అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్ అని పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ రిలివెన్స్ లేదు ఈ యొక్క రాష్ట్రంలో. ఇప్పుడు వాళ్ళకు 39 సీట్లు ఉండవచ్చుగా అసెంబ్లీలో. ఆ ఎలక్షన్ లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపించుకున్నారచ్చు. 60 సీట్లు పోగొట్టుకున్నా అప్పటికి ఇంకా బలమైన పార్టీగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ లోక్సభకి ఏం రిలివెన్స్? ఎందుకు ఆలోచించాలి వాళ్ళ కోసం? ప్రజలు, తెలంగాణ ప్రజలు దేశంలో 10 సంవత్సరాలుగా నిరాటంకంగా ఈ దేశాన్ని ఒక్కతాటిపై ఉంచి దేశం మొత్తం ప్రపంచంలో అగ్రగామిగా పరిపాలింపబడాలి, పాలించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న తరుణంలో అనేక పార్టీలు మాత్రం పొత్తు పెట్టుకోవడానికే ముందుకు వస్తున్నటువంటి తరుణం ఇది. కానీ బీఆర్ఎస్ మాకు అవసరం లేదు. బీఆర్ఎస్ కు రిలివెన్స్ లేదు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఆ మాటలు ఎట్లా అనగలుగుతారు? అసలు మీతో పొత్తు అడిగిరు ఎవరు? ఏదో మాకు రిలివెన్స్ చెప్తున్నా కదా, అంటే ఏందో చెప్పు, పొత్తు ఉందా లేదా చెప్పు. మాట్లాడండి సార్, మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి. నేను చెప్పేది టీవీలలో వచ్చింది, దానికి జవాబు చెప్పక టీవీలో ఎవరు చెప్పినారన్నది మేము కాదు, మేము చెప్పలేదు. మాటికి బీఆర్ఎస్ తోని పొత్తు ఉంటది, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటది రావడం వల్ల మాకు బాధేస్తా ఉన్నది. మేము ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా. ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. దేశం మొత్తంలో మోదీ గారిని ఎట్లయితే ప్రేమిస్తూ సమర్థిస్తున్నారో తెలంగాణలో కూడా బీజేపీ రావాలి, 10కి పైన స్థానాలు గెలవాలి అని లక్ష్యం. ఒక విషయం చెప్పండి అల్జపూర్ శ్రీనివాస్ గారు, ఒకవేళ అంటే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే నష్టం వస్తాయని భావిస్తున్నారా? ఎందుకంటే ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ పైన. దాంతో పాటు తెలంగాణలో పూర్తిగా ఆగ్రహంతో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నారు. ఒకవేళ ఫ్యూచర్ లో పెట్టుకున్న ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి మీరు దూరం పెట్టారా? లేక బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ మనుగడ లేదు కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రేపు మాకు ఒక 4-5 సీట్లు ఎక్కువ రావచ్చు అని బీఆర్ఎస్ అనుకుంటుందా? ఎట్లా చూస్తారు దీన్ని? మీరు లాస్ట్ చెప్పిన మాట కరెక్ట్ మాట. వాళ్ళ రిలివెన్స్ కోల్పోతున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క ఐడెంటిటీ రాష్ట్రంలో ఉండబోదు కాబట్టి భావించి నేను చెప్పడం కాదు, అది కూడా ఒక్కటే సీటు, హార్డ్లీ 2 సీట్లు వచ్చే అవకాశం ఉన్నది, అతి కష్టం మీద అని చెప్తా ఉన్నారు. నేను చెప్పరు, ఆయన కదా టీవీలో చెప్తున్నాయి కదా. కాబట్టి ఆ యొక్క దూరదృష్టితోని భారతీయ జనతా పార్టీకి మరి బలంగా ఒక ఓట్ బ్యాంక్ నిర్మాణం అయింది. పార్లమెంట్ అనగానే వాళ్లకు అనుభవం అది. మా లాంటి చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు, బై సెంట్రల్ అయితే బీజేపీకి ఇస్తాం, బై ఈసారి ఈ టిఆర్ఎస్ కు ఇప్పుడు సపోర్ట్ ఇస్తాం, అసెంబ్లీలో సెంట్రల్ బీజేపీకి ఇస్తాం. సిమిలర్లీ వైస్ వర్సా కాంగ్రెస్ వాళ్ళు కూడా, ఆ 2 పార్టీలు కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, ఆ ఓటర్లు మాట్లాడుతున్నారు, నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా అర్థం కాదు. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా ఈ మాట అర్థమై పేపర్లకు అర్థమై టీవీలకు అర్థమై ఒకటే సీటుకి పరిమితం చేస్తా ఉన్నారు. ఒకటే సీట్, నాట్ ఈవెన్ 2. అది పేరు సో కాబట్టి ఇది మేం సృష్టించింది కాదు, మేం కోరుకునేది అంతకన్నా కాదు. భలే బీఆర్ఎస్ కోరుకుండవచ్చు. ఒకవేళ శ్రీనివాస్ గారు
అంటే బీఆర్ఎస్ తో ఒకవేళ పొత్తు పెట్టుకుంటే పూర్తిగా నష్టపోతారు అనుకుంటున్నారా అంటే అక్కడ ఇక్కడ Definite. మా పోరాటమే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఇంకో రాష్ట్రంలో ఎదగాలి, పవర్ లోకి రావాలి. మోర్ ఓవర్ ఈ యొక్క రాష్ట్రంలో ఎంత అవినీతి, ఎంత ప్రజాధనం కొల్లగొట్టినారు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు కాదు, బీఆర్ఎస్ కు అధినాయకులు కలవకుండా చంద్రశేఖరరావు గారు ఆయన కంపెనీ 5-6 వీళ్ళందరూ కాదు పాప అమాయకులు చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు లోకల్ గా గుండాగిరి చేసి కబ్జాలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కొందరు ఉండవచ్చు కాక, కానీ పెద్ద మొత్తంలో ఈ యొక్క రాష్ట్రాన్ని కొల్లగొట్టింది ఆ కుటుంబం. మొత్తం ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూని చేసి మొత్తం అక్రమంగా అవినీతిలో కూరుకుపోయిన కుటుంబం. ఆ పార్టీతోనే మేము పోరాటం చేస్తున్నాం ఖిలాఫ్లా. ఆ పార్టీ ఒకటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరేమో ఇక్కడ బీఆర్ఎస్ తో పొత్తు లేదని చెప్పేసి ఈ రకంగా మీరు ప్రచారం చేస్తున్నారు. రేపు కేసీఆర్ ఏమో ఢిల్లీ వెళ్ళబోతున్నారని ఒకటి చర్చ జరుగుతుంది, 2 రోజుల్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారని. ఢిల్లీ వెళ్ళి అక్కడ మళ్ళీ ఢిల్లీలో అమిత్ షానో లేదా ప్రధాని మోడీనో కలిస్తే ఇప్పుడు మీకు గుర్తుంటో లేదో 2019లో మీకు ఐడియా ఉందా? 2019లో మీరు ఇక్కడనేమో బండి సంజయ్ అధ్యక్షులుగా ఉన్నారనుకుంటే అప్పుడు కేసీఆర్ తిట్టేవాళ్ళు, కానీ కేసీఆర్ వెళ్ళి ఢిల్లీలో ఢిల్లీ పెద్దలు కలిసి వచ్చేవాళ్ళు. సరే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పోయేటువంటి ఒక వారికి స్వేచ్ఛ అధికారం ఉన్నది, అధికారంలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వంతో. ఇప్పుడు వాళ్ళ అధికారం లేరు, బీజేపీ నాయకులు కలవాల్సిన అవసరం లేదు. ఏమైనా పని పడితే ఢిల్లీలో కంటి చూపు కోసం ఆపరేషన్ కోసం పోవచ్చు, ఇంకేదో పని పోవచ్చు. వాళ్ళకు పేద బిల్డింగ్ కట్టుకున్నారు బీఆర్ఎస్ భవన్, తెలంగాణ భవన్ పేరు మీద, అక్కడ ఆ పని పోవచ్చు కాక. కానీ బీజేపీతో ఎందుకుంటా సంబంధం? బీజేపీ దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు? ఇది ముమ్మాటికి దుష్ప్రచారం, బీజేపీని నష్టం చేయడానికి బీఆర్ఎస్ కోరుకుంటున్నటువంటి యొక్క అత్యాశ కావచ్చు కాక, కానీ కుట్ర కూడా అనుకోవచ్చు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా నిర్ద్వందంగా ఖండిస్తా ఉన్నది. పొత్తు ఏ కోశాన ఉండదు. మాకన్నా ముందు ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. మాకన్నా ముందు పేపర్లు, టీవీలో 8 నుంచి 7 సీట్లు రావచ్చని చెప్తా ఉన్నారు. కానీ మా లక్ష్యం 10 దాటాలి, 12 దాకా రావాలి. ఆ లైన్ 17 అవసరం లేదు సార్, నేను చెప్తున్నా 10 ఎడితే చాలా సంతోషం. 10 వచ్చినా 10తో హైదరాబాద్ ఉండాలి లక్ష్యం ఉన్నాం మాకు. 10 వచ్చినా 9 వచ్చినా హైదరాబాద్ తీసుకోవాలి. మీ ధైర్యం లేదు కొట్టాడని. హైదరాబాద్ యొక్క ఓయిస్తూరు కొట్టాడు, ధైర్యం లేదు. నిన్న దాకా ఓయిస్తూని మిత్రుడు అని చెప్పినారు. మీ పవర్ పోగానే కాంగ్రెస్ చెంతలో పోయినాడు ఓవైసీ బ్రదర్స్. చూసాం కదా మీ పవర్ ఎట్లా పోయినా మరుక్షణమే వాళ్ళందరూ పోయారు. మీ దగ్గర పవర్ పోయిన మరుక్షణం అనేక మంది లైన్లు కడుతున్నారు ఎమ్మెల్యేలు. మీ పవర్ పోయినాగానే మా యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారా, మా ఊరు అంకాపూర్ మారగంగారెడ్డి, అందరు పోతా ఉన్నారు. వండర్ అనిపిస్తున్నాయి పవర్ లేకుంటే. చాలా మంది మమ్మల్ని శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, పనిచేస్తున్నాం భారతీయ జనతా నుంచి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు, బండారు రామ్మోహన్ రావు గారు, మనం ఈ వారం రోజులుగా నేను ఇంతకుముందు అన్నట్లు చూస్తూ ఉన్నారు. ఏంటి నిజంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? బండి సంజయ్ ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారో మనం చూసాం. పెట్టుకోపోతే బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకోపోతే రాబోయే రోజుల్లో మనుగడ కష్టమా? అందుకే వీళ్ళు ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఒక ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఒంటరిగా వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి 1 సీట్ రావడం కూడా కష్టమేనా? రామ్మోహన్ రావు గారు మీరే. హలో, నమస్తే రాజేష్ గారు, మాట్లాడండి. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే నాకు 2 సినిమాలు గుర్తొస్తున్నాయి. ఒకటి రజనీకాంత్ సినిమా, ఈ అంగీ సంగతి నన్ను అడగండి, ఈ షర్ట్ సంగతి నాకు తెలియదు అని ఎప్పటికెప్పుడు ఒక పాత్ర వస్తుంటది మధ్యన, ఆ షర్ట్ ఇంకోటిది కనుక. అట్లా ఇంకో సినిమా ఉంది, అందులో జోకరు నా భార్య అనుకొని మీ భార్యను కబులించుకోనని ఫీల్ అయ్యారా అని అన్ని సమావేశాలు తిరుగుతుంటుంటాడు. అట్లా ఉన్నది బీజేపీ వాళ్ళ పరిస్థితి చూస్తే. నేను ఏమంటున్నానంటే ఇవాళ ఒక విషయాన్ని స్పష్టం చేయడానికి ఇంత పరుషమైన భాష వాడాల్సిన అవసరం ఉందా? నేను బండి సంజయ్ గారిని మినహాయిస్తున్నాను, ఎందుకంటే కేసీఆర్ గారి నేర్పే భాష బండి సంజయ్ వాళ్ళిద్దరిది వేరు. కానీ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఇంత వయసుమని ఉండాల్సిన వాడు చెప్పుతోని కొట్టండి అంటే అదే స్టీరియో రికార్డును కిషన్ రెడ్డి వినిపిస్తాడు, ఇట్లా మన లక్ష్మణ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు వినిపిస్తారు, ఇటు బండి సంజయ్, ముగ్గురు కదా, అందరు కదా. చెప్పలే మాట చెంప కొట్టండి. నేను వచ్చింది
అన్నాడు అది వీడియో చూడకపోతే నమ్మకపోతే నేను వీడియో కూడా ఉన్నది దానికి. కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు చెప్పుతో కొట్టండి అని చెప్పి. అందుకని ఇక్కడ ఏమవుతుంది, ద్రాక్ష పండు పుల్లన నెంబర్ 1 ఒకటి. రెండోది ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో దోనోలాడేతో తీనొక ఫాయిదా అని చెప్పి బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, అయ్యా మేము టీఆర్ఎస్ ను బదనాం చేసినాము, బీఆర్ఎస్ ను బదనాం చేసినాము, ఆ ఫలితాలు కాంగ్రెస్ పొందింది, మేము పొందాల్సిన ఫలితాలు కాంగ్రెస్ పొందింది, మేము అన్ని విమర్శలు మేము చేసినాం, లబ్ధి పొందింది కాంగ్రెస్ అని బండి సంజయ్ అన్నాడు కదా. నేనేమంటున్నానంటే ఇది మొత్తం మైండ్ గా మారుతున్నారు, ప్రజలతో మైండ్ గా మారుతున్నారు వీళ్ళందరూ కలిసి. మన వెంకటస్వామి గారు వైస్ మ్యాన్ గా చెప్పిండ్రు, వాళ్ళ పార్టీ మనకెందుకు గొడవ అనుకొని చెప్తూనే చెప్పక తప్పదు కదా. ఇప్పుడు ఈ ప్రశ్న వచ్చినప్పుడు జవాబు చెప్పక తప్పదు కదా అని. ఎప్పుడైనా ప్రశ్న తప్పైతే జవాబు తప్పొస్తుంది. రాజేష్ గారు, మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా మానేశారా అని రెండిట్లలో ఒకటే వాక్యంతో చెప్పాలి. కొడుతున్నా మానేసినా అని అన్నాం అనుకోండి, జవాబు కూడా తప్పే వస్తుంది. కొడుతున్నా అంటే తప్పే, మానేసినా అంటే అంతకుముందు కొట్టినట్టే లెక్క. ఇప్పుడు ఈ ప్రశ్న అట్లాగే ఉన్నది. ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ బీజేపీ లీడర్లు ఇంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది, ఎందుకు దేశానికి వస్తున్నారు అంటున్నాను నేను. అవసరం లేదు, స్పష్టంగా లేదని చెప్పి పూర్తిగా నష్టపోయింది అనేది వాళ్ళ వాదన. మళ్ళీ తీసుకొస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు వాళ్ళ సైలెంట్ కూడా అయిపోయింది, అది అయిపోయింది, గత బంధనం అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే కాంగ్రెస్ వాళ్ళు ఇది అంటలేరు కదా. ఎప్పుడైతే అంటే గింటి ఏమంటున్నారంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది రామ్మోహన్ రావు గారు? మల్లారెడ్డి మొదలు పెట్టిండు దీనికి, మల్లారెడ్డి మొదలు పెట్టిండు, వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. బాలక సుమన్ ఇంకో రకంగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ ఉనికి లేదు, అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, ఎందుకు మాట్లాడదాం అంటున్నా. నా ఉద్దేశం ఏంటంటే రేపటి ఎన్నికల్లో 3 పార్టీలు మూడు ముక్కలాట జరుగుతుంది గ్యారెంటీ. ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు, ఎవరు ఓట్లు ఎవరు చీల్చుకుంటారు అనే దాన్ని బట్టి ఉంటుంది రేపు పొద్దున. ఇంకోటి ఏంటంటే అది అసెంబ్లీ ఎన్నికలు కాదు, పార్లమెంట్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు చావుకు ఎన్ని కారణాలు, కేసీఆర్ గారి ఓటమికి అన్ని కారణాలు అంటున్నాను నేను. కేసీఆర్ ఓడినరా, మనకు కాంగ్రెస్ గెలిచిందా అనేది వేరే చర్చ. నేనేమంటే రేపటి ఎన్నికల్లో బీజేపీ స్ట్రాంగ్ కాబోతుంది. 4 బదులు 8 వస్తుండొచ్చు, 10 ఆశ పెట్టుకోవడం తప్పు కాదు. కానీ బీఆర్ఎస్ ను వీక్ అయింది అని తిట్టడంలో ఏమున్నది అంటున్నాను. దానికి కారణం ఏంటంటే తాడు శ్రీనివాస్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఏమనంటే ప్రాంతీయ పార్టీలను వీక్ చేసే క్రమంలో ఇది మైండ్ గేమ్ ఆడుతున్నారని దాన్ని పూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మొత్తం దేశంలో ఎక్కడైతే కాంగ్రెస్ వీక్ అయిందో అక్కడ బీజేపీ గెలుస్తూ వచ్చింది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ఏకమేకై బీజేపీని కానీ మనకు కాంగ్రెస్ ను రానివ్వని పరిస్థితి ఉన్నది. ఇక్కడ కూడా ఏమైంది, బీజేపీ వచ్చి ఇంటర్వ్యూన్ అయింది కనుక కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది అంటున్నాను నేను. ఎందుకైంది, మరి తమిళనాడులో ఈ పాచిక పనిచేయదు, ఆంధ్రప్రదేశ్ లో పనిచేయదు, రెండు జాతీయ పార్టీలు అడ్డమడ్డే ఉన్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. ఇట్లా 8-9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది. వాళ్ళని ఎదుర్కొని 2 పార్టీలు నిలబడలేకపోతున్నాయి. ఇవాళ అదే కదా 11 సీట్లు ఇస్తాను ఉత్తరప్రదేశ్ లో, 11 కాదు ఆఖరికి 17 కొప్తాం, లేకపోతే మాకు రామ్ అంటున్నాడు అఖిలేష్ యాదవ్, అంటున్నాడు ఉత్తరప్రదేశ్ లో అంటున్నాడు కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు మొత్తం మీద ఈ 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేద్దాం అనుకుంటున్నాయి. కానీ దక్షిణ భారతదేశంలో కానీ, ఉత్తర భారతదేశంలో కానీ, మధ్య భారతదేశంలో మహారాష్ట్ర చూసుకోండి రాజేష్ గారు, మహారాష్ట్రలో ప్రాంతీయ పార్టీలు హవా లేదా? అటు ఎన్సీపీ ఉన్నది, ఎన్సీపీ జాతీయ పార్టీ పేరుకే కానీ ఎన్సీపీ ఎక్కడ ఉంది, గోవాలో 2-3 రాష్ట్రాలు తప్ప ఇంకెక్కడ లేదు. రామ్మోహన్ రావు గారు, ఈ చర్చ ఎందుకు వస్తుందంటే, సరే నిన్నటి వరకు ఇద్దరు పొత్తు అనుకున్నప్పటికీ లేటెస్ట్ గా కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు, 2 రోజుల్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అక్కడ ఢిల్లీ వెళ్తే ఎవరిని కలుస్తాడు? ఇప్పుడు మనం చూసాం మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో వెళ్ళాడు. ఆయన వెళ్ళక ముందే ఊహించడం ఎట్లా? ఇప్పుడు నేనేమంటున్నాను, కేసీఆర్ గారు మాట్లాడకపోతే మాట్లాడలే అంటాం, మాట్లాడితేనేమో మాట్లాడినంటాం, వెళ్ళలేదు. వెళ్ళి దేనికి పోతారో తెలవాలి కదా. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న నాతో సహా మాకు ఎవ్వరికి కూడా ఆ పొత్తులు ఎట్లా ఉంటాయి చెప్పను. కనుక 2 పరస్పర విరుద్ధమైన పార్టీలు కలిసిన సందర్భం చూసాం. మహాకూటమి ఇంతకుముందు వెంకటస్వామి గారు క్యాంపెయిన్ చేశాడు, తెలుగుదేశం కాంగ్రెస్ కలుస్తుంది అనుకున్నామా, కలిసింది కదా. కనుక బీజేపీ ఇప్పుడు ఒకటి కావచ్చు, 2 పాము ముంగిసలాగా ఎలుకా పిల్లిలాగా మాత్రం బీజేపీ కాంగ్రెస్ కలవదు, గ్యారంటీ అని చెప్పొచ్చు. ఇక మిగతా ఏ పార్టీలైనా కలుస్తాయని. ప్రజలు ఏమనుకుంటున్నారంటే, అయ్యా అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు, రంగులు వేరు, జెండాలు వేరు, అజెండాలు ఒకటే, అందరి అధికారం పరమావధి. ఇంతకుముందు మన అల్జాపూర్ శ్రీనివాస్ గారు అన్నారు మంచి మాట. ఏమన్నారంటే, అయ్యా అధికారం పోతే మొత్తం అంత పోయినట్టు, అంత కోల్పోయినట్టు ఏడుస్తుంది ఎందుకని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ పరిణామాలు, టికెట్ రాకపోతే కళ్ళనీళ్ళు పెట్టుకోవడం, ఆత్మహత్య చేసుకుంటాను. మన దగ్గరనే గవర్నర్ గారు జ్ఞాపకం చేసిండు కదా పాడిక విష్ణురెడ్డి గురించి, మీరు గెలిపిస్తే జైత్యాత్ర లేకపోతే శివయాత్ర అన్నాడు. అంటే ప్రజల సెంటిమెంట్స్ తో ఆడుకుంటుంది ఈ పార్టీలు అని అంటున్నాను. ప్రజల సెంటిమెంట్ తో ఆడుకోవడం కాదు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేయండి. ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిండ్రు. గత మొదటి 5 ఏళ్ళు అయితే మన కేసీఆర్ గారు అయితే ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సంప్రదించుండు, కొన్ని విషయాలు తెచ్చుకున్నాడు. ఎన్నిసార్లు సంప్రదించినా కొన్ని పనులు కాలేదు, విభేదం పెట్టుకున్నాడు.
ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోతే 2 మంచి పనులు అయినాయి అంటున్నా. ఒకటేమో మెహదీపట్నం ఆ స్కై వాక్ అది ఫ్లైఓవర్ ఒకటి, అది రక్షణ శాఖ భూములు ఇచ్చారు, మంచిదే. ఇవాళ ఇంకో శుభ పరిణామం మన రాష్ట్రానికి. నేను మన రాష్ట్ర ప్రయోజనాలు చూద్దామంటున్నా. 200 కోట్ల రూపాయలు మనం తప్పించినట్టే లెక్క. రేవంత్ రెడ్డి గారు వేళకు ముందే రామ్మోహన్ గారు, విషయం అది ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎంతసేపన్నా జాతీయ పార్టీలో ఉంటుంది, కాంగ్రెస్ బీజేపీ పవర్ ఉంటుంది. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండదు కాబట్టి పూర్తిగా ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు పరిస్థితిలో. సో ఎట్లాగైనా సరే బీజేపీతో పొత్తు పెట్టుకొని మనం ఉనికి చాటుకోవాలనే ఆలోచనలోనే బీఆర్ఎస్ ఎట్లాగైనా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉంది. దీనికి పూర్తిగా ప్రయత్నాలు చేస్తున్నారు, ఢిల్లీ పెద్దలతో ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు అనేది చర్చ జరుగుతుంది. నిజంగా పరిస్థితి ఉండిండొచ్చా? నిజంగా ఆ స్థాయికి కేసీఆర్ పడిపోయాడా? లేదు అంటున్నాను. అందుకని ఇప్పుడు ఈ 2 జాతీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పాత్ర తక్కువ, ఇప్పుడు బీజేపీ పాత్ర ఎక్కువైందంటే మొత్తం మీద ఈ ప్రాంతీయ పార్టీ చంపేయాలి. ఏది టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చంపేస్తే ఓడిపోతుంది, మేము ఇద్దరం చూసుకుందాం అనుకుంటున్నాను. ఇది సాధ్యం కాని పని అంటున్నాను. ఇప్పుడు తెలంగాణ వాదం పోలేదు, తెలంగాణ సెంటిమెంట్ గానీ అస్తిత్వ పోరాటం పోలేదు. అస్తిత్వ పోరాటం కాదని ఏ జాతీయ పార్టీ కూడా ఇక్కడ మనగలిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా 3 ముక్కలాట ఉంటుంది. బీఆర్ఎస్ అంతా ఎప్పుడు కూడా కొన్ని పార్టీలు ఊహించదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, 10 ఏళ్ళు అధికారం దూరం ఉన్నది, ఎప్పుడు రాలేదు అనుకున్నాం కదా. మరి ఏమైంది? మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా. మరి తెలంగాణలో ఇంత సెంటిమెంట్ ఉండగా, ఇంత అస్తిత్వ పోరాటం ఉండగా, ఇంత కేసీఆర్ గారు మొన్నగా 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత కూడా మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కదా అంటున్నాను. ఏ పార్టీని తక్కువ అంచనా వేయకూడదు అంటున్నాను. కాంగ్రెస్ వేవ్ ఉంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అయిపోయింది, 10 ఏళ్ళు అధికారం చేపట్టారు, వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదంటున్నారు కదా. కాదు అంటున్నాను నేను. ఖచ్చితంగా దాని ఉనికి దానికే ఉంటది, దానికి ఉనికి ఉంటది. మనకు ఢిల్లీలో కొట్లాడాలంటే మన దగ్గర ఎంపీ సీట్లు ఉండాలని ఎందుకు కోరుకోరని నేను అంటున్నాను. అప్పుడు అధికారంలో ఉన్నా కూడా 4 జాతీయ పార్టీలకు అవకాశం ఇచ్చారు. 4 సీట్లు బీజేపీకి ఇచ్చారు, 3 సీట్లు ఇటు ఇచ్చిండ్రు. అదే రాష్ట్రానికి వచ్చేవరకల్లా బీఆర్ఎస్ గెలిపించింది. అప్పుడు టీఆర్ఎస్ గెలిపించింది. ఇప్పుడు రేపటి రాజకీయంలో పార్లమెంట్ సీట్లే ఉంటాయి. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కలిసి లేవు కనుక పార్లమెంట్ సీట్లలో బీజేపీ బీఆర్ఎస్ తో బీజేపీ కాంగ్రెస్ తో పాటు 3వ వర్గంగా బీఆర్ఎస్ కూడా కొట్లాడుతుందని నేను అంటున్నాను. వాళ్ళ స్లోగన్ ఏముంటుంది? రేపు పొద్దున శ్రీనివాస్ గారు చెప్పాలి, తాడూరు గారు చెప్పాలి, కానీ నేనే చెప్తున్నాను. రేపు పొద్దున అయ్యా మన ప్రయోజనాలు రక్షించుకోవాలంటే మన రాష్ట్రం నుంచి ప్రాంతీయ పార్టీ కొంతమంది ఎంపీలు ఉండాలని వీళ్ళ వాదన ఉంటది. కాదు జాతీయ పార్టీల వాదన ఉన్న వాళ్ళు అంటారు. అధికారంలో రేపు పొద్దున రాబోయేది బీజేపీ పార్టీ అని మొత్తం దేశం అంతా కోడే కూస్తున్నది. ఎన్ని ఇండియా కూటమిలో ఐఎన్డిఏలు ఎన్ని పులి స్టాప్లు వేరు పోతున్నాయి తెలుస్తున్నది. అంతమంది ఎంపీలు ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేకపోయింది, ఇప్పుడు ఏం చేస్తుంది అంటారు. ఏంటి తాడు శ్రీనివాస్ గారు? ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 2 విషయాలు. ఒకటి, మా రామ్మోహన్ అన్న గారు ఏమి స్లోగన్ అని అడిగినారు కాబట్టి వారు ఒకటి చెప్పినారు. ఇంకొకటి నేను ఏం చెప్తున్నా అంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ ఇన్ పార్లమెంట్ ఎవరితో సాధ్యం, ఇంతకుముందే చెప్పిన నేను. తెలంగాణ ఎందుకంటే పక్క రాష్ట్రాల ప్రయోజనాలకు పాకులాడేది, పక్క రాష్ట్రాలలో ప్రయోజనాలకు పాకులాడే జాతీయ పార్టీలు కాబట్టి తెలంగాణ ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరు, బీజేపీ వ్యవహార తీరు రాష్ట్రం ఇవాళ 6 దశాబ్దాల పాటు ఎందుకు కొట్లాడాల్సి వచ్చింది, ఏ ప్రభుత్వాలతో కొట్లాడినాం, ఎవరెవరితో కొట్లాడినాం, ఎవరెవరు ఏం నాటకాలకు తెరలేపిరో అవన్నీ ప్రజలు చూసిరు. తప్పకుండా జాతీయ పార్టీలని ఇక్కడ అనేది లేదు. రెండోది అన్న అయితే ఇంకొకటి మీరు అన్నారు పదే అయిపోయింది మా పని. ఎక్కడైపోయింది సార్? 39 సీట్లు సార్ ఇవాళ ప్రతిపక్షం. మీరు 8 సీట్లు వచ్చిన బీజేపీనేమో పెద్దగా ఊహించుకొని మాట్లాడుతున్నారు. సౌత్ ఇండియాలో 7 లేని పార్టీని ఊహించుకొని మాట్లాడుతున్నారు. ఇవాళ దేశంలో ఎక్కడ అంతటా ఓటమి ఒక తెలంగాణలో, కర్ణాటకలో బొటాబొట్టి మెజార్టీతో వచ్చినారా ప్రభుత్వాలు. ఎప్పుడు ఏమైతుందో తెలియదు వాళ్ళ దాంట్లో. ఎప్పుడు లుకలుకలే, ఎప్పుడు ఏ రకంగా వాళ్ళు కీసులాడతారో తెలియదు. వీకెండ్ గవర్నమెంట్స్ పబ్లికే టెన్షన్ లో ఉంటారు. రోజు స్థిర ప్రభుత్వం అందిస్తుందా, రేపు డెవలప్మెంట్ ఏమవుతుంది అనేది. ప్రజాస్వామ్యవాదిగా 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇదే రకంగా పని చేయాలనుకుంటున్నా. మరి మీరు ఎక్కడ రకంగా చెప్తలేరు. మీరు మీ అధ్యక్షులతో పాటు వాళ్ళు డే 1 నుంచి ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెక్స్ట్ డే నుంచే మీరు ఇది పడిపోతుంది, పడిపోతుంది. ఒక నిమిషం సార్. ఇప్పుడు చెప్పుల పేర్లు ఏంటండి? పాదరక్షలు కాళ్ళకి వేసుకోవాలి. ఇక చేతులు పట్టుకుంటారు అంటే వాళ్ళు మూర్ఖులా లేకపోతే మంచోళ్ళ? ఒక చెప్పండి ఆ మాట. చెప్పండి. ఎవరైనా సార్ పొలిటీషియన్స్ ఆ రకంగా అంత పోవాల్సిన అవసరం లేదు. ప్రజల ఓట్లు
ఓట్లు తెచ్చుకోవాలి అంటే మేము అన్నాం కాబట్టి మీరు చేస్తారా? కాదు. తప్పు మా మీద ఉంచండి మరి. చూడు ఒకటి తాడూరి గారు ఒకటి గుర్తుపెట్టు తాడూరి గారు, ఈ భాష విషయానికి వస్తే మీకు మాట్లాడే అర్హతనే లేదండి. విషయం చెప్తున్నా, మీరు ఈ భాష విషయంలో ఆద్యులు బాధ్యులు మీరు నేర్పించిందే. మీరు మళ్ళీ అనకండి, మీరు భాష గురించి మీరు మాట్లాడు మీరే. రన్న అంటే పడతారా? అంటే మీరంటే పడాలి, మీరు మాత్రం అనాలి. మీరు అనాలి అంతే. వారి నాయకుడిని అదే మీరు మాత్రం అనాలి. అనుసరికల్లా వారు అంటే మీరే అనాలి, ఎంగేజ్ లో మీరు మాత్రం అనాలి, పక్కలు అనొద్దు, మీరు అనాలి, పడాలి. పొత్తుల గురించి సార్ దేశంలో నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఇన్ని మాటలు జరిగినాయి కదా, ఇప్పుడు ఏదన్నా అంటే మళ్ళీ దీన్ని చిల్వలు పల్వలు చేస్తారు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అంటున్నాను, ఒక హైపోథెటికల్ అంటున్నా, అంటే ఊహాగానం అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ తెలుగుదేశంతో కలవలేదన్నారు, కలిసింది అన్నారు. బీజేపీతో కూడా ఎన్డీఏతో కూడా సెక్యులర్ పార్టీ అని చెప్పుకొని ఇక్కడ తెలుగుదేశం బీజేపీతో కలిసిపోలే అవసరాన్ని నిమిత్తం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పోలే. ఇవాళ అనేక మంది ఎవరు ఎట్లా పోతారో, ఇవి పాలిటిక్స్ డైనమిక్స్. ఇవాళ కమ్యూనిస్టులు మళ్ళీ కాంగ్రెస్ కలవలేదా, మన మాతో లేరా? సో ఈ రకంగా ఇటునండి, రేపు ఒకవేళ మోడీ గారు నిర్ణయం తీసుకుంటారు, ఇప్పుడు ఈ చెప్పులతో కొట్టాలన్నటోళ్ళది నడుస్తుందా సార్? అట్లనే అన్నారు, పార్టీ ప్రెసిడెంట్ మారాడు, మేం చెప్తున్నా అయితే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఒక్క నిమిషం అట్లా అంటారనే ఊహాజనితం అన్నా, నేను హైపోథెటికల్ అన్నా. సో నేను ఏమంటున్నా, ఒకటి రాజేష్ గారు ఇక్కడ బాగా వినండి. ఇవాళ బీజేపీ పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి గారు వ్యవహార తీరు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎండల లక్ష్మీనారాయణ గారి తీరు స్పష్టంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర ఎంపీలు, తెలంగాణ ఎంపీలు ఏ రకంగా, ఒకరేమో నువ్వు గిచ్చినట్టు నేను కొట్టినట్టు, ఒకరేమో పేపర్ స్ప్రే చల్లుతారు, ఒకరేమో వాళ్ళు పేపర్లకు అడ్డుగా నిలబడ్డట్టు యాక్టింగ్ చేస్తారు. ఈ జాతీయ పార్టీల వ్యవహార శైలి ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా సార్, తెలంగాణ వచ్చిందంటవా? అదే ఎక్కడొచ్చింది తెలంగాణ? నెహ్రూ గారు కలపకపోయి ఉంటే సరేలే, ఆ చర్చ వేరు. ఇప్పుడు 1956 లో కలపకపోతే ఎవరు ఎట్లయితుండే చెప్పండి మీరు. సో నేను ఏమంటున్నా అంటే కలిపింది నెహ్రూ గారు. సో అంటే అది కాదు పాయింట్, అది కాదు. ఒకటి తాడూరి గారు, మీరు చెప్పకనే చెప్పారు. అయితే అంటే ఇక్కడ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఎన్ని కామెంట్స్ చేసినా ఒకవేళ కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి మోడీతో కలిస్తే ఈ కామెంట్స్ అంటే సో మీకుంది. అందుకే వాళ్ళు ఈ రకంగా వార్నింగ్ ఇస్తున్నారు మీకు. ఇలాంటి ప్రచారం చేయకుండా వార్నింగ్ ఇస్తున్నారు, గుర్తుపెట్టుకో. చెప్పకనే చెప్పారు మీరు. అరే ఒక్క నిమిషం ఆగండి సార్. నేను వారిని బండి సంజయ్ గారిని సంబోధిస్తూ మాట్లాడుతా ఉన్నాను. ఇవన్నీ వెన్నుపూస లేని నాయకులు. రేపు అధిష్టానం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారు అనుకోండి, వీళ్ళకేమైనా ఉందా సార్? నోరు ఉండదు, ప్లీజ్. వెన్నుపూస లేని నాయకులు ఇక్కడ మొత్తం సెంట్రల్ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటది. అందుకే తెలంగాణకు పనికిరాదు జాతీయ పార్టీ. వెంకటస్వామి గారు, ఇప్పుడు తెలంగాణకు పేటెంట్ హక్కు శ్రీనివాస్ గారికి లేదా కేసీఆర్ గారికి ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అది తప్పు నేను అనేది. ఎందుకంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామనే విశ్వాసం తెలంగాణ ప్రజలకు ఉన్నది కాబట్టి ఇవాళ మాకు అసెంబ్లీలో మమ్మల్ని గెలిపించినారు, మాకు ప్రభుత్వం ఇచ్చినారు. రేపు కూడా తెలంగాణ ప్రయోజనాలకు ఇక్కడ నుంచి మా నుంచి గెలిచినటువంటి ఎంపీలు డెఫినెట్ గా పోరాడతారు. ఏ పార్టీకి అయినటువంటిది పోరాడతారు. ముందైతే ఏ ప్రాంత ఎంపీలు ఆ ప్రాంత ప్రయోజనాల కోసం కట్టుబడి ఉంటారు. అయితే జాతీయ పార్టీలో లిమిటేషన్స్ ఉన్నాయని దాన్ని మాత్రం నేను ఒప్పుకుంటున్నాను. ఆ లిమిటేషన్స్ ను క్రాస్ అవడానికి మేము క్రాస్ అయినాం. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఆ లిమిటేషన్స్ ను తెలంగాణ ఎంపీలు క్రాస్ అయిన, తెలంగాణ ఎంపీల క్రాస్ అయిన దాన్ని అమ్మ సోనియా గాంధీ గారు సమర్థించి అవి తెలంగాణ ఇచ్చినారు. సో గత చరిత్రలో ఏం జరిగింది? నెహ్రూ గారు కలిపినారు, ఓకే, మేమే ప్రయోజనాలకు ఇచ్చినాం అనేటువంటిది నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఒకవేళ ఆ రోజు తప్పిదం అయితే ఆ తప్పిదాన్ని సరిచేసిన ఘనత కూడా మాకే వచ్చింది. ఆ రకంగా జాతీయ పార్టీలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు సమర్థించకుంటే, లేకపోతే సోనియా గాంధీ గారు ముందడుగు వేయకపోతే ఇవాళ తెలంగాణ ఉండకపోయేది. అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి టెక్నికాలిటీకి వాళ్ళు సహకరించినారు. ప్రజల నుంచి మనం అందరం, కేసీఆర్ గారు కావచ్చు, శ్రీనన్న కావచ్చు, నేను కావచ్చు, అల్జాపూర్ గారు కావచ్చు, ఎండల లక్ష్మీనారాయణ గారు కావచ్చు, అందరం కూడా తెలంగాణ ప్రయోజనాలకు ఆలోచించే ప్రతి ఒక్కరికన్నా మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అందరు సోదరులు చెత్త కుప్పల మీద అది వెస్ట్ పేపర్లు ఎత్తుకునేటోళ్ళు కూడా ఒక సంఘం పెట్టుకొని తెలంగాణ పోరాట జేఏసీ పెట్టుకొని కొట్లాడినటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్రంలో మనం చూసినాం.
దానికి ప్రయోజనం ఎవరికైనా దక్కింది ఫస్ట్ అని అంటే డెఫినెట్ గా అది టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి దక్కింది. ఆ పోరాటం ప్రభుత్వ వ్యతిరేకమే కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి. సరైన రీతిలో ఆయన ఉపయోగించుకోరు. అంటే ఫస్ట్ ఫేజ్ లో మీకు దొరికింది అది అవకాశం. ఇప్పుడు కొంత గుర్తింపు మాకు వచ్చింది. డెఫినెట్ గా మేము కూడా దాన్ని సరైన రీతిలో నడపకపోతే డెఫినెట్ గా మాకు కూడా బుద్ధి చెప్తారు ప్రజలు. ఎవరికి వదిలిపెట్టారు. ఎవరు ఎప్పుడు క్రాస్ అయినప్పుడల్లా ప్రజలు దాన్ని సరి చేస్తున్నటువంటిది. అది భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఏంటంటే ఎప్పుడు ఎవరు క్రాస్ అయితే లిమిట్ క్రాస్ అయితే వాళ్ళని సరి చేస్తున్నది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రకరకాలుగా మనం చూస్తున్నాం. అన్ని రాష్ట్రాలలో ఇవన్నీ చూసినాం. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాలను చూసిన వాళ్ళం కాబట్టి దాంట్లో మనం ఆత్మవంచన చేసుకోవాల్సిన అక్కర్లేదు. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీకి అటు బీఆర్ఎస్ కు ఇద్దరికి కూడా ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే బలంగా వీళ్ళని ఎదుర్కోవాలా. కేంద్రంలో 400 పైసలు కావాలనే ఆశ ఉంది. ఇక్కడ 17 గెలవాలనే ఆశ ఉంది. కాబట్టి ఈ పుకార్లను భారతీయ జనతా పార్టీ పుట్టించలేదని ఎందుకు అనుకోవాలా? కాబట్టి ఎవరైనా పుట్టించే అవకాశం ఉన్నది. సో ఇటు టిఆర్ఎస్ వాళ్ళు కూడా డిఫెన్స్ లో ఉన్నారనుకున్న కారణంగా అటు బీజేపీ కూడా అనుకున్న స్థాయిలో మేము పర్ఫామ్ చేయలేకపోయినాం. ఈ రకంగా నా చేయొచ్చు అనేటువంటి దాంట్లో వాళ్ళు కూడా చేయొచ్చు. అయితే ఇది రెండింటికి భిన్నంగా నేనేమంటున్నానంటే మసాలా కోసం మీడియా రైట్ ఫీజ్ అయినట్టు. వెంకటస్వామి గారు మ్యూట్లో ఉంది ఉంటారు. కానీ ఆయన కూడా పరీక్ష పదజాలం ఉపయోగించిందంటే ఏదో హాట్ టాపిక్ అయింది. సో కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ప్రజాస్వామ్యంలో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేటువంటి దాంట్లో ఏ విషయం లేకుండా అందరు కలుస్తున్నారు. కానీ మేమేమంటున్నానంటే ఇలా మేము మా పరంగా మేము కూడా తప్పనిసరిగా ఈ జంక్షన్ లో తెలంగాణ ప్రయోజనాలను కాపాడతామనేటువంటి మాట పదే చెప్పి అది నమ్మింది కాబట్టి మేము అధికారంకి వచ్చినాము. ఈ బరవడి కొనసాగుతుంది. రేపు అది కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, ఆస్తుల విషయంలో కావచ్చు, డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు ఏ విఘాతం లేకుండా కాపాడే బాధ్యత మా పార్టీ మీద ఉంది, మా పార్టీ నాయకత్వం మీద ఉంది, మా పార్టీ యొక్క ప్రభుత్వం మీద ఉంది. ఆ దిశగా మేము ఈ పదేళ్ళు చూస్తే పార్లమెంటులో తెలంగాణ సంబంధించి తెలంగాణ వాయిస్ వినిపించింది ఒక బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తాడూరు చెప్తున్నారు. సరే ఓకే శ్రీనివాస్ గారు, ఒకటి ఇప్పుడు బీఆర్ఎస్ మనం చూసాం, తాడూరు శ్రీనివాస్ గారు చెప్పకనే ఒక మాట చెప్పారు. మీరు ఇక్కడ ఉన్న బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మాట్లాడినవన్నీ వెళ్ళిపోతాయి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాయి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడినాయి వెళ్ళిపోతాయా? అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయా? కేవలం వీళ్ళే మాట్లాడినారా? వీళ్ళే అనేక సందర్భాల్లో మరి బీజేపీకి సంబంధించిన కొన్ని అంశాల్లో సమర్థన తెలియజేసిన ఈ టర్మ్ లోనే కదా ఈ రైతు సంబంధించినటువంటి చట్టాల మీద వెంకటస్వామి గారు ఒకటి అల్జపూర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఇంతకుముందు తాడూరు శ్రీనివాస్ గారు కామెంట్ చేశారు, మీరేమో రాష్ట్రంలో ఈ రకంగా మాట్లాడుతున్నారు. ప్లీజ్, ఒకవేళ కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి మోడీని కలిస్తే ఏంటి పరిస్థితి? మీరు ఏం ఆన్సర్ ఇచ్చుకుంటారు ఇక్కడ? ఇప్పుడు ఊహాజనితమైన ప్రశ్న రాజేష్ గారి పోతున్నా అని చెప్పలేదు, పోయింది లేదు. పోయినా ఢిల్లీ పోయేది ఉంటే ఢిల్లీలో బీజేపీ వాళ్ళని కలిసే సందర్భం మాట రాలేదు. చెప్పండి, ఇవన్నీ పేట పడతాయా? చెప్పండి, ఈరోజు వార్తలు పేపర్లు వస్తున్నాయా? తెలియదు, ఇవన్నీ లీకులు అండి. అరే లీకులు ఎవరు ఇచ్చినారు? ఏ సైడ్ నుంచి వచ్చినది? వారి మంత్రులు ఏముందో మాకేం తెలుసు రాజేష్ గారు. వారి మంత్రులు కేటీఆర్ గారి మంత్రులు ఏముందో, ఎట్లా సస్టైన్ కావాలి, ఎట్లా బతకాలి, ఎట్లా ఆక్సిజన్ తీసుకోవాలనే విషయం వాళ్ళు ఆలోచించవచ్చు. రాజకీయాల్లో వీక్ అవుతున్నప్పుడు నేచురల్ గా ఒక కట్టే సపోర్ట్ తీసుకుంటారు. కానీ మాకు అవసరం లేదని చెప్తున్నాం, చాలా కేటగిరికల్ చెప్తున్నాం, చాలా చర్చించి చెప్తున్నాం, కేంద్ర పార్టీతో డిస్కస్ చేస్తాం. అవసరం అయిపోగానే శివసేన ముంచి అక్కడ బీజేపీ ముంచి ఎక్కడ ఎవరిని ముంచకుండా అయితే మనం బాగుపడలేదు కదా మీరు. ఇక్కడ వెంకటస్వామి గారు ఇక్కడ రాష్ట్రంలో కొట్టాడింది మేము బీఆర్ఎస్ కొట్లాడుతున్నాం కూడా ఇప్పటి కొట్లాడుతూ వాళ్ళని యాక్షన్ తీసుకోవాలని, అవినీతి మీద ఎంక్వైరీ జరిపి యాక్షన్ తీసుకోవాలని ఇప్పటి కొట్లాడుతున్నాం.
ఈ యొక్క రాష్ట్రాన్ని మొత్తం కొల్లగొట్టింది ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కాలేదండి, కాంగ్రెస్ చేయలేదు, కాంగ్రెస్ రోల్ లేదు దాంట్లో. కానీ కేసీఆర్ గారి సర్కార్ ఈ రాష్ట్రాన్ని దివాలా తీయడంలో అధికారులను వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు, శ్రీనివాస్ గారు మాట్లాడండి ప్లీజ్. వెంకటస్వామి గారు ప్లీజ్. రాష్ట్ర సర్కార్ వెంకటస్వామి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మాట్లాడండి ప్లీజ్. అపార్చన చేస్తారు బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఐపీఎస్ లను చప్రాసిలాగా వాళ్ళ బంట్రొత్తులాగా గులాములుగా వాడుకున్నారు. అది బాధేస్తున్నది నాకు. ఆ యొక్క ఆఫీసర్ సరి చేయాల్సింది పోయి ఆ ఫైల్స్ పోయి పోతారు. భారతీయ జనతా పార్టీ సీఎం వాళ్ళంతకన్నా దరిద్రంగా చూసినారు. కేసీఆర్ గారు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుపోయి ఫైల్స్ పెడతారా అండి? అర్థం కాదు. మీ గురించి మాట్లాడుతున్నా వెంకటస్వామి గారు, ప్లీజ్ కంక్లూజన్ ప్లీజ్. ధర్మాచారాన్ని తొక్కేసినారు మీరు. ఆగండి. రైట్ ఓకే అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు మాట్లాడతా సార్, సమయం లేదు ప్లీజ్, సమయం లేదు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడిద్దాం, సమయం లేదు ప్లీజ్. కొట్లాడేది పోరాటం చేసేదే ఈ యొక్క సర్కార్ 10 సంవత్సరాల పాలన మీద. వాళ్ళు మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేదు సార్. మేము ఏం పెట్టుకొని ముందు పోతాం? వారు వచ్చి అడుగుతుండొచ్చు, రిక్వెస్ట్ చేస్తుండొచ్చు, మాకు 2 కాదు 5 ఇవ్వండి అంటారు అనుకున్నాం. ఊహాజంతంగానే అనుకున్నాం. మేము పోరాటం చేస్తాం సార్. 10 ఏళ్ల పాటు ఈ యొక్క సర్కార్కు నియంత్రణ పాలన వ్యతిరేకంగా అను క్షణం కొట్టడం. అవును, అవినీతి కాకుంటే అవినీతి చివరిగా ప్లీజ్ ఒక్క నిమిషం అల్జాపూర్ శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, సమయం లేదు. బండారు రామ్మోహన్ రావు గారు ఒక్క విషయం చెప్పండి. ఏంటి ఈ జరుగుతున్న ప్రచారం చూస్తున్నాం కదా, రాబోయే రోజుల్లో కలిసే అవకాశం ఉంటుందా ఈ రాజకీయ ఈ చర్చల్లో కావచ్చు, ఈ సమీకరణాలు చూస్తే? షార్ట్ గా చెప్పారా? సమయం లేదు, 1 minute లో కంప్లీట్. ప్రత్యర్థిని వేగ్ చేయడం కోసం ఈ 3 పార్టీలు నాటకం ఆడుతున్నాయి. మొన్నటి దాకానేమో బీఆర్ఎస్ తోనే పోటీ మాకు, కాంగ్రెస్ కాదని బీజేపీ అన్నది. బీఆర్ఎస్ ఏమన్నది, మాకు కాంగ్రెస్ తో పోటీ, బీజేపీతో కాదన్నది. ఈ 2 పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని డిమోరల్ చేసుకుని ఒకటి బీజేపీకి ఏం లేదు ఇక్కడ అంత సీన్ లేదని బీఆర్ఎస్ వాళ్ళు అనడం, బీఆర్ఎస్ కి ఏం లేదు పూర్తిగా మునిగిపోయిన పన్నావా అని వీళ్ళు అనడం. దీంతో కాంగ్రెస్ కి అయితే లాభపడుతుంది. ఇద్దరి మధ్యన కాంగ్రెస్ లాభపడే అవకాశం మొన్న జరిగింది. అదే మైండ్ గేమ్. ఈ ఇద్దరు ఒకటే అనుకునే కాంగ్రెస్ కి వేసిన ఓట్లు. సమస్య ఏంటంటే వాళ్ళు మొన్న నష్టపోయినాం కనుక ఆ పేరు రావద్దని కోరుకుంటున్నారు. ఇంకొక మాట కూడా చెప్తాను రాజస్థాన్, రేపు మోడీ గారిని కలిసి ఒక్క మాట రామ్మోహన్ సార్, ఒక్క మాట ప్లీజ్, ఒక్క మాట. రాజేష్ గారు మీరు పదే అంటే బీజేపీ స్ట్రాంగ్ అయింది. బీజేపీ ఎక్కడి నుంచి స్ట్రాంగ్ అయింది సార్? ఎక్కడి నుంచి స్ట్రాంగ్ అయింది చెప్పండి. 2 నుంచి 7 సీట్లు వచ్చారు కదా. ఈ రోజు 7 సీట్లు ఏం లేదన్న బీజేపీ 7 స్థానాలు వచ్చాయి కదా. గతంలో 4 ఎంపీ స్థానాలు ఉండే, ఇప్పుడు బీజేపీ పెరుగుతాయని చెప్తున్నారు కదా. ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు? బీజేపీ బాగా స్ట్రాంగ్ అయింది కాబట్టి అని చెప్తున్నారు. ఎక్కడ బాగా స్ట్రాంగ్ అయింది ఎక్కడ చెప్పండి? అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా అంతా వాళ్ళకు 4 ఎంపీలు ఉన్నాయి. 4 ఎంపీలకు 4 ఏళ్ళు 28. 4 ఏళ్ళు 28 అది అసెంబ్లీలలో వాళ్ళకి పట్టు ఉండాల. కానీ ఆ పైన 8 మాత్రమే వచ్చినాయి. అవి కూడా వాళ్ళు ఉన్నటువంటి చోట వెంకటస్వామి గారు ఏమీ లేనప్పుడే, బీజేపీ ఏమీ లేదనుకున్నప్పుడే 4 ఎంపీ స్థానాలు గెలిచాయి. ఈ రోజు వీళ్ళు ప్రధాని మోడీ ఇక్కడ ప్రచారం చేశాడు, అమిత్ షా వచ్చారు, బీజేపీ పెద్దలు వచ్చారు, ఇక్కడ పదే ప్రచారం చేసినప్పుడు సో మొన్న 8 స్థానాలు వచ్చాయి. సో ఇప్పుడు అది కాక మొన్న అయోధ్య రామ మందిరం కూడా ఉంది. ఏది మన రాముడు ప్రాణ, దీనిపైన కూడా తెలంగాణలో బీజేపీ ఏ స్థాయిలో బలపడ్డదో మనం చూసాం. బీజేపీ రాముడి పేరు చెప్పగానే మొత్తం ఓట్లు కుమ్మరిస్తారా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇట్లా ఉంటుందని అంటారు. రాముడు అందరి దేవుడే. రామునికి పేటెంట్ హక్కు భారతీయ జనతా పార్టీకి ఏం లేదు. రాముని కొలిచేటంలో ఎందుకు వెళ్ళలేదు? మీరు వెళ్ళొచ్చు కదా. మరి మీరు వెళ్ళేది ఉంటే వెంకటస్వామి గారు మరి ఎందుకు వెళ్ళలేదు? మరి మీరు వెళ్ళేది ఉంటే మరి ఆ రోజు శ్రీనివాసు మేమందరం ఏమన్నా రామునికి వ్యతిరేకమా లేకపోతే కృష్ణునికి వ్యతిరేకమా? అదంతా ఏమో అది అభివృద్ధి మీద మాట్లాడుకుంటది. ఊకే రామాలయం గురించి ఎందుకు? సందర్భం ఎందుకు వచ్చేది ఇప్పుడు? మరి సరే మీకు బీజేపీ కోపం ఉంటే రాముడు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళేది ఉంటే ఇది అయిపోయింది. అది
దాన్ని రాజేష్ గారు తీసుకురండి. రేపటి ఎన్నికల ఎజెండా అభివృద్ధి ఎజెండా అయితే సార్ ఇవన్నీ Right. వాటికనే ఇవన్నీ చూద్దాం. అందుకని మోడీ గారు మూడు త్రిముఖ వ్యూహం అన్నారు. Right. రాముడు మాత్రమే రక్షించడు అని ఇండియా కూటమిని వీక్ చేయడం ఒకటి, Okay. తాము సంస్థాగతం నిర్మాణం చేసుకోండి అన్నారు. ఇప్పుడు ఇవాళ మొదలు ఎందుకంటే తాడు గారు సంకల్ప చెప్తున్న సమయం లేదు, ప్లీజ్ చెప్పరా తాడు శ్రీనివాస్ గారు ప్లీజ్. ఇప్పుడు రాజేష్ గారు, చెప్పండి. ఇప్పుడు ఇంత పెద్ద 1.5 కోటి జనాభా ఉన్న ఇంత పెద్ద నగరంలో వీఆర్ ద ఛాంపియన్. అందరు ఎమ్మెల్యేలు మా వాళ్ళు గెలిచినారు. హైదరాబాద్ లో మేయర్ మేమున్నాం, ఒక జిహెచ్ఎంసి మొత్తం కార్పొరేటర్లు మా వాళ్ళు ఉన్నారు. ఈ రోజు ఏంటంటే కొంత మైనారిటీ ఓట్ బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి బీజేపీతో మేము కలిసి ఉన్నామని అంటే వాళ్ళు దూరం అయిపోతారు, వాళ్ళకు పడతాయి అని వాళ్ళ ఆశ. కాంగ్రెస్ పార్టీ ఇది ఒక క్రియేషన్. రెండోది బీజేపీ పార్టీ ఏంది, మేము పెద్ద ఈడ తెలంగాణలో మమ్మల్ని మించిన పార్టీ లేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీ వస్తుంటే కూడా మేము వద్దంటున్నాం. 8 సీట్లు ఉన్న వాళ్ళు అంటే 39 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఇంత బలమైన పార్టీ మేమంట వాళ్ళని బతలాడుతున్నామట. వాళ్ళ పొత్తుల వాళ్ళు ఒకనాడు ఇంతకుముందు 7 ఉండే, ఇప్పుడు 7 గెలిచిరు. ఒకనాడు ఒక్కటే ఉండే, దేశంలో 2 ఎంపీలు ఉండే. ఇవాళ మేము ఎక్కడ వారు ఎక్కడ. కాబట్టి అందుకని మీరు ఒక్క నిమిషం సార్, ఈ రెండు ఒక గేమ్ ప్లాన్ ఏంటంటే టిఆర్ఎస్ పార్టీని ఇంతకుముందు చెప్పాను కదా, మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. ప్రాంతీయ పార్టీలను మింగే కుట్ర. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉన్న రోజులు వీళ్ళు పుట్టగతులు ఉండవు. ఏ రకంగానైనా దీన్ని సాధించాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. రాబోయే శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వెంకటస్వామి గారికి, అల్జపూర్ శ్రీనివాస్ గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీ అందరు కూడా చూసాం కదా, మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనే అంశం ఏదైతే ఈ మధ్యలో తెరపైకి వచ్చిందో దీనిపైన బీజేపీ నేతలు అయితే స్పష్టంగా చెప్తున్నారు, మేము బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు. అలాని ఎవరన్నా ప్రచారం చేస్తే ఏ రకంగా మీరు ఆన్సర్ ఇవ్వాలో అనే దానిపైన కూడా బండి సంజయ్ కార్యకర్తలకు ఒక పిలుపునిచ్చారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది. మరి ఏదైతే ప్రచారం జరుగుతుందో కేసీఆర్ ఢిల్లీ వెళ్ళబోతున్నారని, ఢిల్లీ